నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రాజధాని అమరావతిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారన్న మంత్రి నారాయణ. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయించలేదని వెల్లడి. టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్న భూమనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. తిరుపతి జిల్లా ఎస్పీకి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు. హిందూ ధర్మం పట్ల చంద్రబాబుకు గౌరవం లేదన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కూటమి పాలనలో తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారని ధ్వజం. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. కోనేరులో వైభవంగా చక్రస్నాన కార్యక్రమం. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఇలాంటి అనుమానాలు వద్దని అన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలని, అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనని తెలిపారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, జనాభా పెరుగుతుందని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయని, భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహ వద్దని, ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరీగా అపోహలు రేకెత్తిస్తున్నారు. ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్ తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈ రోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నాము, అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రావడం అంటే ఎప్పటికి రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్ లో, హైదరాబాద్ లో అనేకమైన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్ తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. ఒలింపిక్ గేమ్స్ చేసే విధంగా మనం ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా, ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి. అందుకని విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది. ఈరోజు హైదరాబాద్ తీసుకోండి, ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ అబ్జెక్షన్ పెట్టారు. కానీ ఈరోజు అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్. దానివల్ల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. విదేశాల నుంచి ఎంతో మంది వస్తున్నారు. హైదరాబాద్ ఈరోజు ఇండస్ట్రీస్ పెడుతున్నారు. అలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ సరౌండింగ్స్ లో కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కన్వీనియంట్ ఉండాలి. ఫ్లైట్ కన్వీనియంట్ లేకుండా ఏ విదేశాల నుంచి ఎవరు రారు. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్ తో ఏ రైతులైతే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి. 1 కోటి మంది పాపులేషన్ ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్ గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నాం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా. ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక
టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమి విలువ నిలవాలంటే, ఈ భూమి విలువ నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది రేట్ ఎక్కువ వచ్చి నిలిచింది, ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలి. జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు మీరెవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు. మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుందని, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని మరొకసారి సవినయంగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ గోశాలలో గోవుల మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, పార్టీ నాయకులు అజయ్ కుమార్, డాక్టర్ శ్రీహరి, ఆముదాల ఓంప్రకాష్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, గోశాలను గోవధశాలగా మార్చారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ 74, బీఎన్ఎస్ యాక్ట్ 365 కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఆయన చైర్మన్ గా ఉన్న సమయంలో 45 లేగదూడలు, 34 గోవులు చనిపోయిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. అనారోగ్యం, వయసు రీత్యా చనిపోతున్న దుష్ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాలలో గోవులు, దూడలు చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచిలుకు గోమాతలు, దూడలు చనిపోయాయి. దానా సరిగ్గా వేయట్లేదు, బక్క చిక్కిపోయాయి. ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, గోశాలని పరిశీలిస్తాం, ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో, ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా. దృష్టిలోపం ఏమైనా ఉందేమో, బాగుండేటివి కూడా బక్క కనబడతాయేమో, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి ప్రజల ముందుకు, పత్రికా ముందుకు వస్తాం. గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ 2019 నుంచి 24 వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులం. కానీ ఆధారాలతో చేశాము, పూర్తి ఆధారాలతో చేశాము. మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకునే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది. నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్నీ మీరు తీసుకునే నిర్ణయాలకి వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది. దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో, లీగల్ టీంతో మేము కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు. బిఎన్ఎస్ నంబర్ 356, భారతీయ న్యాయ సంహిత 356 and 74 ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం. నిన్న మళ్ళా పెట్టాడు, నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. లేక దూడలు ఎలా చనిపోతాయి అంటున్నారు. లేక దూడలు. అయ్యా నువ్వు ఎప్పుడు చైర్మన్గా ఉన్నావు? 2024 జనవరి 1వ తేదీ నుంచి జూన్ వరకు ఎవరున్నారు? నువ్వే కదా టీటీడీ చైర్మన్. అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయి తెలుసా? 45. ఇది నేనే చెప్పేది కాదు, మీ రిపోర్టు. తల్లులు 34, 79 చనిపోయాయి కరుణాకర్ రెడ్డి. నువ్వా ఈరోజు చనిపోయినాయి అని చెప్పి నీ వల్ల ఇంటారో సంజీవిని ఇచ్చి కాపాడు ఉండేది. హనుమంతుడు ఆరో తీసుకుని వచ్చారు కదా, నీ వల్ల ఇంటి కాపాడు ఉండేది 79ని. నువ్వు మాత్రం కాపాడలేవు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు
మా పవన్ కళ్యాణ్ గారు నీ దృష్టిలో పవనానంద స్వామి గారిని కిండల్ చేస్తావు, వీరు కాపాడాలా, నువ్వు మాత్రం కాపాడలేవు. ఈ రోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే. అదే వీళ్ళు కుట్ర పన్ని నా మీద కేసులు పెడతారు. ఆయన ఎవరో పొమ్మస్, ఆయన ఎవరు ఈ మధ్య ఒక ఆయన తిప్పినాడు జైలు చుట్టూరు, అట్లా నన్ను కూడా తిప్పుతారేమో, నన్ను కూడా కేసులు పెట్టండి, దేశం మొత్తం పెట్టండి, నేను కూడా జైల్లో ఉంటాను. నువ్వేమైనా స్వాతంత్ర సమర యోధుడువా? గుండె ఇప్పి చీల్చి మాట్లాడేదానికి. అబద్ధాలు చెప్తే నీ మీద కేసు పెడితే లోపలేస్తారయ్యా. అబద్ధాలు చెప్పావు, దాని మీద కేసు ఈరోజు నమోదు చేస్తాం, పరిశీలించి ఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారు, దానికి నోరుంది కదా అని చెప్పి మాట్లాడడం. హిందూ ధర్మం పట్ల చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ ఆలయాలను పెద్ద సంఖ్యలో కూల్చిన దుర్మార్గం చంద్రబాబుది అయితే తాను అధికారంలోకి రాగానే వాటిని పునర్నిర్మించిన ఘనత వైఎస్ జగన్ది అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నిత్యం జగన్ పై హిందూ ధర్మంకు వ్యతిరేకమంటూ విష ప్రచారం చేయడమే కూటమి పార్టీలు పనిగా పెట్టుకున్నాయని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీల 10 నెలల పాలనలో అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయని, ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కాయని ఆయన ధ్వజమెత్తారు. జరిగాయని చెప్పని మనం ఒకసారి పరిశీలిస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 14 నుంచి 19 వరకు, అలాగే ఈ 10 నెలల కాలంలో మనకి స్పష్టంగా కళ్లకు కట్టినట్టుగా కనపడతాము. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేక దారుణంగా పెరిగిపోతున్నటువంటి నిత్యావసర సరుకులు, విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు, అలాగే విద్యుత్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మోయిపోయి రాష్ట్రంలో కొడబడినటువంటి శాంతి భద్రతల సమస్య, ఎక్కడ యథేచ్ఛగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి దోపిడీ, టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క దారుణాలు, వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఏకైక ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణం. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఎక్కడ ఏం జరిగినా, ఈ 10 నెలల కాలంలో ఏం జరిగినా దానికి గత ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా, ఆ 3 పార్టీలకి, ఆ పార్టీల్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటము, ఆయన మీద మతం ముద్ర తీసుకురావటము, జగన్ గారు తిరుపతి వెళ్ళాలి అని చెప్పనే ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటూ మెలికిపెట్టి నానా హడావుడి చేయటం. ఆయన తన పాదయాత్రకి ప్రారంభించడానికి ముందు పైకి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. అలాగే పాదయాత్ర అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ దేవస్థానానికి వెళ్లి తిరుమలకు వెళ్లి స్వామివారిని ఆశీస్సులు తీసుకుని రావడం జరిగింది. ఇంత భక్తి శ్రద్ధలతో ఆచార వ్యవహారాల్లో నిష్ఠగా ఉంటూ ఆయన 5 సంవత్సరాల పాటు స్వామివారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటే, అయినప్పటికీ కూడా పదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి సత్తా లేక ఈ కూటమి ప్రభుత్వము ఆయన మీద దుష్ప్రచారం చేస్తాం. జగన్ గారి మీద బురద చల్లాలని చెప్పని, అది ఆయనే కడుక్కునేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని ఒక కుట్రతో, కుతంత్రంతో ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేయాలి అని చెప్పని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎక్కడా కూడా చిన్న ఇది చేసినటువంటి కార్యక్రమం లేదు. ఎక్కడ కూడా క్రిస్టియానిటీని ముద్రను కూడా ఎక్కడ కూడా చూపించలేదు. కానీ నిలువెల్లా విషంతో తెలుగుదేశం కూటమి పెద్దలు దారుణంగా అబద్ధాలు చెప్తూ జగన్ గారి మీద విష ప్రచారం చేస్తా ఉన్నారు. నిజం చెప్పాలంటే తాను సనాతన హిందుత్వవాది అని చెప్పుకునేటటువంటి తిరుపతిలో హడావుడి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా
ఎక్కడ కూడా ఈ జరిగినటువంటి సంఘటనలో బయటకు వచ్చి మాట్లాడినటువంటి పాపన పోలేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మనం ఒకసారి కొన్ని అంశాలని పరిశీలిస్తే ఎవరి ప్రభుత్వ హయాంలో ఏ కార్యక్రమాలు జరిగినాయి, ఏ కార్యక్రమాలు హిందువుల యొక్క మనోభావాలని గౌరవించబడ్డాయి అని చెప్పి మనం ఒకసారి పరిశీలిస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనకదుర్గమ్మ అమ్మవారి కొండ మీద తాంత్రిక పూజలు చేసి అర్ధరాత్రి పూట సీసీ కెమెరా తీసేసి పూజలు చేసినటువంటి తాంత్రిక పూజలు చేసినటువంటి పరిస్థితి మనకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. బ్రిటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.